ఈ రోజు మన ప్రశ్న, క్రైస్తవులు ప్రసాదం తినొచ్చా తినకూడదా? ఈ విషయంలో కొందరు బోధకులు తినొచ్చని, కొందరు తినకూడదని చెప్తున్నారు. బైబిల్ రెండు రకాలుగా చెప్తుందా? ఆ వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10 నుండి 12వ అధ్యాయం వరకు. జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన భక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకొనును కదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగ నీ సహోదరులకు విరోధంగా పాపం చేయడం వలన మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేయుచున్నారు. ఇక్కడ తినడం వలన పాపం అని చెప్పట్లేదు. విశ్వాసంలో బలహీనుడైన నీ సహోదరుడిని అభ్యంతరపరచడం వలన క్రీస్తుకు విరోధంగా పాపం చేస్తున్నావు అని చెప్తున్నాడు. అదే గ్రంథం 10:27-28. అవిశ్వాసంలో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినదని తెలిపిన ఎడల తెలిపిన వాని మనస్సాక్షి నిమిత్తం తినకుడి. ఇక్కడ ప్రసాదంలో ఏదో ఉండదని చెప్పట్లేదు, కానీ ఉద్దేశపూర్వకంగా మీ దగ్గరికి వచ్చి ఇది ప్రసాదం అని చెప్తే దాన్ని తినొద్దని చెప్తున్నాడు. నేను జ్ఞానవంతుని తింటే క్రీస్తుకు విరోధంగా పాపం చేసినట్టు అవుతుంది.